ప్రేరణ కూడా మరి ఆరాధనకి మనం ఆరాధన కొరకైనట్టు వర్తమానం ఉందాం. ప్రభు దినము, ఆరాధన దినం. దేవుని మనం మరి ఆరాధించవలసిన దినంగా ఉంటున్నది. ఆరాధన అంటే మరి ఆయన స్థుతులు చెల్లించుట, ఆయన స్తోత్రం చెల్లించుట అనేటువంటి కార్యం. గివింగ్ ఏ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రైజింగ్ అంటారు ఇంగ్లీష్. ఈ ఆరాధన అయితే మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి మన దేవుని సన్నిధానంలో మనం చేరినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆత్మ ద్వారా దాని కొరకై మనము మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 19 వచనం చదువుతానండి. మన ఆయన మహిమగల నామము నిత్యము స్తుతించబడును గాక, సర్వభూమి ఆయన మహిమతో నిండిండును గాక. ఆమేన్, ఆమేన్. సో ఆయన మహిమగల నామం నిత్యము స్తుతించబడును గాక. అది ఇక్కడ ఉన్నటువంటి ఒక సారాంశం. ఎందుకంటే సర్వభూమి ఆయన మహిమతో నిండినటువంటిది కాబట్టి ఆయన మరి నామం మహిమ కలిగిన నామము, మహోన్నతమైన నామము. అందుకొరకే యెషయా గ్రంథంలో ఏమంటారంటే ఆయన నామాన్ని గురించి అది పరిశుద్ధమైన నామం. కనుక 6వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ మరి యెషయా ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో ఇక్కడ కనిపించేది ఏంటంటే ఉన్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడైనగా నేను చూసినాను అంటున్నాడు. మరి ఆయనకు పైగా శరాపం నుంచి ఉండినట్టున్నాడు దూతలు. వారింటి మధ్యలో ఇక్కడ వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయుచుండేది. అది కాబట్టి ఆయన పరిశుద్ధమైన నామం. పరలోక దర్శనములు ఏం చూస్తున్నాడు ఇక్కడ? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మరి సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉంటున్నది కదా. ఆయన మహిమతో నిండి ఉంటున్నది, ఆయన జ్ఞానముతో నిండి ఉంటున్నది, ఆయన కృపతో నిండి ఉంటున్నది, ఆయన ప్రేమతో నిండి ఉంటున్నది. కాబట్టి ప్రేమమయుడైన దేవుడు, కనికరం గల దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. ఈ గుణలక్షణాలన్నీ మనం చేసినప్పుడు ఆయన్ను స్థుతించవలసి అనుకుంటున్నాం. అంత మాత్రం కాకుండా అదే 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? ఏలైనగా మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడ దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయన పేరు. కాబట్టి మన దేవుని యొక్క పేరేంటి? ఆయన సమాధానకర్త, ఆయన నిత్యుడగు దేవుడు. మరి తను చూసినట్టయితే ఆయన ఆశ్చర్యకారం చేసే ఆశ్చర్యకరుడు దేవుడు. కాబట్టి భూమి, సముద్రము వాటినిట్లో ఆయన మహిమతో, ఆయన జ్ఞానముతో నిండినదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం వచ్చినప్పుడు మనం ఆయన ఎంతో స్తుతించవలసి అనుకుంటున్నాం. అందుకొరకే హబక్కూకు ఏమంటాడంటే 2వ అధ్యాయము 14వ వచనంలో అనగా సముద్రము జలములతో నిండి ఉండినట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. కాబట్టి సముద్రము జలములతో నిండి ఉండినట్లు మరి భూమి ఆయన జ్ఞానముతో నిండి ఉండును అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనించాలనుకుంటున్నాం. దేవుని యొక్క జ్ఞానం విశేషమైన జ్ఞానం కదా. ఆ విశేష జ్ఞానం చేత ఆయన సృష్టి, భూమి అందులో ఉండేటువంటి, సముద్రం అందులో ఉండేటువంటివి, మరి ఆకాశం చేతుల్లో అందులో ఉండేటువంటివి అన్నీ కూడా ఆయన సృష్టి, ఆయన జ్ఞానానికి మితిలేనటువంటిగా ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంత గొప్పది అనేటువంటి కార్యాన్ని మనము చెప్పుకోవలసి అనుకుంటున్నాం. అందుకొరకే మరి సంఖ్యాకాండములు కూడా ఒక మాట చెప్తాడు. 14వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటాడంటే 21 అయితే నా జీవముతోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. కాబట్టి భూమి అంతయు యెహోవా మహిమతో, జ్ఞానంతో మాత్రమే కాదు ఆయన మహిమతో నిండుకొని ఉండును అంటున్నాడు. అంటే ఆయన మరి సర్వాంతర్యామిక దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు. చూసినట్లయితే సర్వకృపానిధికి దేవుడు అనే కార్యాన్ని మనకి ఇది బయలుపరిచేదిగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ గమనించే కార్యం ఏంటంటే మరి చూస్తుంటున్నాము ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు ఒక మాట అంటాడు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్తూ ఏమంటాడు? 2వ అధ్యాయం 9వ వచనములో 8వ వచనం చదువుతాను. మరియు ఆయన ఆకారమును మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకున్నది. దేవుడు, మనుషుడు, ఇక్కడ చూసినట్టయితే సేవకుడు, అట్లాగే చూసినట్టయితే మరి
త్యాగ బలిగా అక్కడ అర్పించుకునేట్టున్నాడు కాబట్టి అంత దీనుడుగా తగ్గించుకున్నాడు కాబట్టి అందుచేత పరలోకముందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు ఏసునామని ఉన్నట్లు ఆయన ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తును ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి మనకు పైనామానికి అనుగ్రహించను కాబట్టి ఆయన అన్ని నామముల కంటే ఇచ్చినట్టు అడుగుతున్నాడు. ఆయన నామం పరిశుద్ధమైన నామం, మహోన్నతమైన నామం లాంటి కార్యాన్ని అందుకే పరలోకం దర్శనములో మరి యోహాను చూసేటువంటి కార్యం ఏంటంటే పరలోకంలో ఏ విధంగా మరి సింహాసనం ఎదుట చూసినట్లయితే మరి ఇక్కడ దేవుని మరి ఆరాధించేటువంటి విషయం చూస్తున్నాం. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రం పొందుటకు అర్హుడైన స్వరంతో చెప్పుచుండరి కాబట్టి దేవుని అంతా అంత మాత్రం కాకుండా ఆయన పరలోకముందును భూలోకముందును భూమి కింద సమస్త సముద్రముల్లోనూ ఉన్న ప్రతి సృష్ట్యమును గమనించాలి బాగా ప్రతి సృష్ట్యమును ఆయన మరి సృష్టించుంటున్నాడు. అంత మాత్రం కాకుండా సర్వమును సింహాసనాసున్న వారికి గొర్రెపిల్లకు స్తోత్రము ఘనత మహిమా ప్రభావం యుగములు కలుగా కానీ చూసినట్టయితే 4 జీవులు 4 కథలు కొటానుకోట దేవదూతలు అక్కడ ఉంటున్నారు. మరి చూసినట్టయితే అనేకులు ఆయన రక్తం చేతికి మోచేశారు. సముఖంలో ఆయన సింహాసనం ఎట్లా ఆయన స్థుతించనట్టున్నాము కాబట్టి మరి 15వ అధ్యాయంలో కూడా 14 వచ్చిన ఏం చూస్తుంటే 15వ అధ్యాయము రైట్ 3వ వచనం సార్ 15వ అధ్యాయం 3వ వచనంలో మరియు ప్రభువా నా దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములు సత్యములైనవి కాబట్టి నీ క్రియలు నీ మార్గములు నీ ఆలోచనలు నీ జ్ఞానము నీ తలంపులు అన్నీ కూడా ఆశ్చర్యకరమే కాబట్టి ప్రేమ సోదర సహోదరి ఈ కార్యాలన్నీ మనం ధ్యానించుకుంటూ అన్నిటికంటే అద్భుతం ఆశ్చర్యకారం అంటే దేవాది దేవుడు మనుషులకు ధరించి దీనుడుగా దాసుడుగా మారి మన కొరకై శిలువలో రక్తం చిందించిన వాడుకుంటున్నాడు మరి చనిపోయి తిరిగి లేచిన వాడుకుంటున్నాడు కాబట్టి అటువంటి గొప్ప అద్భుతమైన కార్యాన్ని బట్టి రక్షణ కార్యాన్ని బట్టి మనం ఆయన్ను స్తుతించబద్ధులమైంటున్నాం ఆయన మనం ఆరాధించబద్ధులమైంటున్నాం. ఆ విధంగా మనము ఈ దినం ఎక్కడ చేరినప్పటికీ కూడా ఆయన్ను ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాము.